మనిషి ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 42 లక్షల పెన్షన్ ఇస్తే ఈరోజు 62 లక్షల పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఆ పెద్ద మనిషి హయాంలో నెలకు 500 కోట్ల కూడా పెన్షన్ బిల్లు కాని పరిస్థితి ఉంటే ఈరోజు 1567 కోట్ల రూపాయలు నెలకు ఇస్తా ఉన్నాం. అధ్యక్ష, ఇదే పెద్ద మనిషి పాలనలో అధ్యక్ష ఓ చిన్న సర్టిఫికేట్ కావాలన్నా మండల కేంద్రానికో జిల్లా కేంద్రానికో వెళ్ళి ఏ సేవ కావాలన్నా ఏ సర్టిఫికేట్ కావాలన్నా చెప్పులు అరిగేలా తిరగడం తప్ప ఆ రోజు పరిస్థితి అధ్యక్ష. అది కూడా లంచాలు ఇచ్చుకుంటూ చెప్పులు అరిగేలా తిరగడం. ప్రతి 2000 జనాభాకు దాదాపుగా 540 పౌర సేవలు అందించే గ్రామ వార్డు సచివాలయాలు కనీసం ఇటువంటి ఆలోచన అయినా కూడా కనీసం ఆయన చేయగలిగే పరిస్థితి అనుకునేదాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈజ్ నెవర్ డ్రెమ్ట్ ఆఫ్ సంథింగ్ లైక్ దిస్. తన ఊహకు కూడా అందని విషయం అధ్యక్ష. అధ్యక్ష, అలాంటి మంచి ఆలోచనలు చేయలేని వ్యక్తి ప్రధానమంత్రి అంటూ రాష్ట్రపతి అంటూ అటువంటి పదవులు నేను తిరస్కరించాను అని చెప్పుకునే ఈ పెద్ద మనిషికి ఇటువంటి ఆలోచనలు ఎందుకు తట్టలేదో అర్థం కాదు అధ్యక్ష. ఎంతసేపు ఉన్నా కూడా ఈ మనిషి అధ్యక్ష పదవుల గురించే తప్ప ఏ రోజైనా కూడా జనం గురించి కానీ వారికి ఎలా మంచి చెయ్యాలని కానీ ఏ రోజు ఆలోచన చేసిన పాపాన పోలేదు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ప్రజలు ఆయన దుర్బుద్ధికి ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్ష మా దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలను అనైతికంగా తీసుకున్నాడు దేవుడు. అందుకనే ఆయనకు మొట్టికాయలు వేసి ప్రజలు అందుకనే ఆయన మొట్టికాయలు వేసి కరెక్ట్గా ఆయనకి ఇచ్చింది కూడా అదే 23 మంది ఎమ్మెల్యేలు. అధ్యక్ష అది కూడా కరెక్టే అధ్యక్ష. ఎన్నికలు కూడా ఆయన 3 తీసుకున్నాడు అనైతికంగా మా దగ్గర నుంచి. దేవుడు కరెక్ట్గా మొట్టికాయలు వేసి దేవుడు ప్రజలు కరెక్ట్గా మొట్టికాయలు వేసి మళ్ళీ ఆయనకి ఇచ్చింది కూడా అదే 3 ఎంపీలు ఇచ్చింది. అధ్యక్ష, ఒక్కసారి మన గ్రామాన్నే ఒక్కసారి తీసుకోమని అడుగుతా ఉన్నాం. అంతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. మన గ్రామమే తీసుకోండి అధ్యక్ష. ప్రతి 2000 మందికి పౌర సేవలు అందించే గ్రామ సచివాలయం ఊరు లేకపోయిన వెంటనే కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఆ గ్రామ సచివాలయంలో 10 మంది పిల్లలు చిరునవ్వుతో ఒక మంచి యూనిఫామ్ కూడా వేసుకుని చిరునవ్వుతో సేవలు అందించే పరిస్థితి మన గ్రామంలోనే కనిపిస్తూ ఉంది. మన గ్రామానికి సంబంధించిన మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. అక్కడి నుంచి 4 అడుగులు వేస్తే అధ్యక్ష అదే గ్రామంలో రైతులకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు టోటల్గా అన్ని విధాల సహాయం రైతన్నలకు సహాయం అందేలా పూర్తిగా రైతన్నకు తోడుగా నిలిచేలా రైతు భరోసా కేంద్రాలు అక్కడే కనిపిస్తాయి అధ్యక్ష, ఆర్బీకేలు. అధ్యక్ష, అక్కడి నుంచి మరో 4 అడుగులు అదే గ్రామంలో 4 అడుగులు మరో 4 అడుగులు ముందుకు వేస్తే అధ్యక్ష అక్కడే అధ్యక్ష నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కనిపిస్తాయి అధ్యక్ష. 4 అడుగులు ముందుకేస్తే అధ్యక్ష ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు అంటే అక్కడే 24/24/7 అక్కడే బీఎస్సీ చదివిన నర్సులు అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనర్సు, అక్కడే ఏఎన్ఎం సచివాలయంలోని ఏఎన్ఎం, అక్కడే ఆశా వర్కర్ల రిపోర్టింగు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రతి మండలానికి 2 పిహెచ్సిలు, ప్రతి పిహెచ్సిలోనూ 2 డాక్టర్లు, మండలానికి 4 డాక్టర్లు, ప్రతి పిహెచ్సికి ఒక 104 వాహనం,
ఒక డాక్టర్ పిహెచ్సిలో ఉంటే మరో డాక్టర్ అదే 104 వాహనం ఎక్కి తనకు కేటాయింపు చేసిన స్పెసిఫిక్ గ్రామాలు మళ్ళీ తను తిరగడం, ప్రతి డాక్టర్కు ఒక 5-6 గ్రామాలు మాత్రమే కేటాయింపులు చేయడం, అదే గ్రామాన్ని వాళ్ళు రోజు మార్చి రోజు ఖచ్చితంగా అటెండ్ కావడం, నెలకు ప్రతి డాక్టరు కనీసం 4-5 సార్లు గ్రామాలకు అటెండ్ అయ్యి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పనిచేసే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు అక్కడే గ్రామంలో కనిపిస్తూ ఉన్నాయి. మరో 4 అడుగులు అదే గ్రామంలో అడుగులు ముందుకు వేస్తే అధ్యక్ష, అదే గ్రామంలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. ఒక గ్రామం ఏ రకంగా రూపురేఖలు మారుతూ ఉంది అన్నదానికి ప్రాక్టికల్ నిదర్శనాలు అధ్యక్ష. అధ్యక్ష, మరో 4 అడుగుల దూరంలో అధ్యక్ష అదే గ్రామంలో కట్టబడుతూ ఉన్న డిజిటల్ లైబ్రరీలు, డిజిటల్ గ్రంథాలయాలు అధ్యక్ష, ఇవి మన కళ్ళ ఎదుటనే కట్టబడతా ఉన్న పరిస్థితులు అధ్యక్ష. మరో 4 అడుగులు అధ్యక్ష అదే గ్రామంలో అడుగులు వేస్తే అధ్యక్ష మెరుగులు దిద్దుకుంటా ఉన్న మన అంగన్వాడీలు అన్నీ కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియం బోధించే శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్గా పూర్తిగా మార్పు తీసుకుంటా ఉన్నాయి. ఇవన్నీ కూడా అధ్యక్ష మారుతున్న మన గ్రామంలో కనిపిస్తూ ఉన్న పరిస్థితులు అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష, ఒక గ్రామం తీసుకున్న మార్పు ఈ మాదిరిగా కనిపిస్తుంది. మండలం కూడా ఎప్పుడూ జరగని విధంగా 108 ప్రతి మండలానికి ఒక 108 వాహనం ఈరోజు రెడీగా అవైలబుల్గా ఉంది. ప్రతి మండలంలో 2 పిహెచ్సిలు, ప్రతి పిహెచ్సిలోనూ 2 డాక్టర్లు, ప్రతి పిహెచ్సికి ఒక ఆధునిక 104 వాహనముతో పాటు వీటితో పాటు రాబోతా ఉన్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇది కేవలం ఈ 34 నెలల పాలనలో మన ప్రభుత్వం మార్చబోతున్న మన గ్రామ స్వరూపం ఇది అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడుకు గ్రామం అంటే ఏమాత్రమైనా కూడా గౌరవం కానీ ప్రేమ కానీ అక్కడ ప్రజలు అవసరాలు తెలుసుకునే స్వభావం కానీ ఇవేవి కూడా లేవు అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క గ్రామాలే కాకుండా అధ్యక్ష జిల్లాల స్వరూపం కూడా మారుస్తున్నాం అధ్యక్ష. ప్రతి 6 నుంచి 8 నియోజకవర్గాలకు, మెజారిటీ ఆఫ్ దెమ్ 7 నియోజకవర్గాలు అధ్యక్ష, వీటికి ప్రతి 6 నుంచి 8 నియోజకవర్గాలకు ఒక కొత్త జిల్లా ఏర్పాటు అవుతూ ఉన్నాయని అంటే అధ్యక్ష, పరిపాలనా సంస్కరణలలో విజన్ ఎవరిది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఆయన విజన్ గురించి చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. కాబట్టి గవర్నెన్స్ మీద విజన్ అనేది చూపిస్తా ఉన్నా అధ్యక్ష. విజన్ ఉన్నది ఎవరికి, విజన్ లేనిది ఎవరికి, కొత్త జిల్లాలతో మనం చేస్తున్న పరిపాలనా వికేంద్రీకరణ మీద అధ్యక్ష, మనం చేస్తూ ఉన్న ఈ పరిపాలనా వికేంద్రీకరణ మీద రాజధానుల వికేంద్రీకరణ వద్దంటున్న వారు కూడా అధ్యక్ష, అక్కడ కాదు మా జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టండి అని చివరికి బాబు గారి బావమరిది కూడా హిందూపురంలో జిల్లా కేంద్రం కావాలని బాబు హయాంలో కాకుండా అధ్యక్ష, బాబు హయాంలో బాబును కాకుండా అధ్యక్ష మన హయాంలో మనల్ని అడుగుతున్నారంటే దాని అర్థం ఏమిటి, ఎవరికి ఎంత విజన్ ఉంది అని చెప్పి తెలుసుకునేదానికి అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఆయన బావమరిది కథ దేవుడు ఎరుగు అధ్యక్ష. చివరికి బాబు గారు కూడా కుప్పంలో రెవెన్యూ డివిజన్ కావాలని తన పరిపాలనలో తాను చేయకుండా మన పరిపాలనలో మనల్ని అడుగుతున్నాడు అని అంటే ఎవరికి ఎంత విజన్ ఉందో ప్రజలకు అర్థమవుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రాజధానుల
వికేంద్రిస్తాము అని అంటే, రాజధానులను వికేంద్రిస్తాము అని అంటే అధ్యక్ష, నా భూములు, నా వాళ్ళ భూములు, వాటి రేట్లు ఇవి తప్ప 13 జిల్లాలు, అక్కడి ప్రజల ప్రయోజనాలు ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు డెమోక్రసీలో లేవు అధ్యక్ష. 3 ప్రాంతాల మధ్య సమానమైన డెవలప్మెంటు, శాశ్వతంగా ప్రజాభిమానాలు, ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయతలు ఉండాలి అన్న తపన, ఇటువంటి ఆలోచనలు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిస్థితి ఎప్పుడూ జరగలేదు అధ్యక్ష.